షట్ సరే. సో ఇప్పుడు మనం వచ్చేసి ఎలిప్సారల్ ఇది ప్రాజెక్ట్ క్రియేట్ చేసాము. ఎలిప్సారల్ పారామీటర్, ప్రొజెక్షన్ పారామీటర్స్ అయిపోయిన తర్వాత కమ్యూనికేషన్ బిట్వీన్ బ్లూటూత్ అండ్ రోవర్ ఇచ్చాము. కమ్యూనికేషన్ బిట్వీన్ రోవర్ అండ్ కార్స్ నెట్వర్క్ ఇచ్చేసాము. అయిన తర్వాత నెక్స్ట్ సర్వేలో వెళ్తున్నాము. సర్వేలో వెళ్ళిన తర్వాత పాయింట్ సర్వే. ఇక్కడ పాయింట్ సర్వేలో మనకి కింద ఇక్కడ లొకేషన్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఈ లొకేషన్ ఐకాన్ క్లిక్ చేస్తే మనకి సిగ్నల్ వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ మనం పాయింట్ సర్వేలోకి వెళ్తున్నాం కదా, పాయింట్ సర్వేలో ఇక్కడ లొకేషన్ ఐకాన్ ఉంది. ఈ లొకేషన్ ఐకాన్ను మనం క్లిక్ చేయగానే మనకి ఇక్కడ జీపీఎస్ రియల్ టైం ఫిక్స్ ఉంది కదా. ద కరెంట్ కండిషన్స్ ఆర్ నాట్ మెట్, సేవ్ ద పాయింట్. నేను ఈ ఫోన్లో అట్లా వస్తాను. సో ఈ లొకేషన్ ఐకాన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ రికార్డ్ అనే దగ్గర 3, 4, 5 ఉంది. ఇక్కడ ఈ కౌంట్ అనేది నేను 10 పెట్టాను కాబట్టి 10 వస్తుంది. మీరు ఒకవేళ 5 పెట్టాలనుకుంటే బ్యాక్ వెళ్ళి ఈ కింద లాస్ట్లో సెట్టింగ్ ఐకాన్ ఉంది కదా, అందులో యావరేజ్ జీపీఎస్ కౌంట్ 5 సెకండ్స్ కానీ మీకు ఎన్ని సెకండ్స్ కావాలంటే 10 సెకండ్స్ మార్చుకోండి. అంటే ఏం లేదు యాక్చువల్లీ. ఓకే. సో ఇప్పుడు లొకేషన్ ఐకాన్ క్లిక్ చేసేసి 2, 3, 4, 5. సో పాయింట్ సెలెక్ట్ అవ్వగానే ఓకే కొట్టేసేది, పాయింట్ అనేది స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక పాయింట్ తీసుకుంటాం మేము ఇక్కడ. సో ఇక్కడ సెకండ్ పాయింట్ అనేది అబ్జర్వ్ చేస్తున్నాము. ఇప్పుడు మనకి 2 పాయింట్స్ అనేది మనం ఇక్కడ తీసుకున్నాం అనమాట. ఇంకో పాయింట్ 1, 2, 3 పాయింట్స్ అనేది కలెక్ట్ చేసాము. సో మనం ఫస్ట్ 1 నుంచి 2కి డిస్టెన్స్ ఎంత ఉందని తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో టాప్ సెకండ్ అంటే ఇదేమంటే మన కోఆర్డినేట్ ఇన్వర్స్ క్యాలిక్యులేషన్ అనమాట, షార్ట్ కట్. సో డైరెక్ట్ ప్లస్ చేయగానే కోఆర్డినేట్ ఇన్వర్స్ క్యాలిక్యులేషన్లో మీరు మ్యాప్ ద్వారా కానీ లిస్ట్లో కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ పాయింట్ వచ్చేసి లిస్ట్లో సెలెక్ట్ చేస్తున్నా ఫస్ట్. ఓకే. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి మ్యాప్లో సెలెక్ట్ చేశాను. సో క్యాలిక్యులేట్ కొడితే ఫస్ట్ పాయింట్కి థర్డ్ పాయింట్ యొక్క డిస్టెన్స్ నాకు 8.94 మీటర్స్ వచ్చిందనమాట. సో ఇలా డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయడము. సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ ఏవైతే ఐకాన్స్ కనిపిస్తున్నాయో అవి మీరు స్క్రీన్ మీద ఒకవేళ లేకోకుండా ఎలా తెచ్చుకోవాలనుకుంటే ఇక్కడ ఈ లొకేషన్ ఐకాన్ లాస్ట్ రైట్ సైడ్ బాటమ్ ఐకాన్ ఉంది కదా, ఐకాన్ ప్రెస్ చేసేసి టూల్ బార్స్లోకి వెళ్ళిన తర్వాత డిస్ప్లే ఐటమ్ ఆప్షన్స్, మనకి ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఏవేవి డిస్ప్లేలో కావాలనుకుంటే ఈ యారో మార్క్స్ ద్వారా మీరు స్లైడింగ్ చేసుకొని ఓకే కొట్టుకుంటే మీకు డిస్ప్లేలో కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ క్యాలిక్యులేటర్ నాకు ఈ స్క్రీన్ మీద కావాలనుకోండి, ఈ సెలెక్ట్ చేసేసి ఈ యారో మార్క్ క్లిక్ చేస్తే మీకు అనేది క్యాలిక్యులేటర్ అనే ఆప్షన్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. చూడండి ఇక్కడ టాప్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ టాప్లో ఉంది కదా, అలా అనమాట. ఓకేనా. సో మనం నెక్స్ట్ ఇంటర్సెక్షన్, మీకు 2 పాయింట్స్ తెలుసు, థర్డ్ పాయింట్ మీరు రీఫిక్స్ చేయాలనుకుంటే మనం ఇంటర్సెక్షన్ చేయాలి. సో మనం ఇక్కడ వీళ్ళ సాఫ్ట్వేర్లో మనం రిసెక్షన్ అనే ఐకాన్ యూస్ చేస్తాం. ఆ రిసెక్షన్ అనేది ఏమంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు ట్రయాంగిల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, టాప్ నుంచి 6th ఐకాను. సో అది క్లిక్ చేయగానే రిసెక్షన్లో ఫస్ట్ పాయింట్ నేను ఫస్ట్ పాయింట్ సెలెక్ట్ చేస్తున్నాను మ్యాప్లో, మరి సెకండ్ పాయింట్ని సెలెక్ట్ చేశాను. చేసిన తర్వాత L1 డిస్టెన్స్, L2 డిస్టెన్స్లు అనేది ఎంటర్ చేయాలి. సో ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ సపోజ్ 10 మీటర్స్ ఉందనుకోండి, మినిమం బేసిక్ ట్రయాంగిల్ ఫామ్లో యూస్ చేసేసుకొని మీరు డిస్టెన్స్లు అనేది చేసుకోండి. నేను 8, 10 ఇస్తున్నాను. క్యాలిక్యులేట్, సేవ్. సో అది అనేది 0.4గా సేవ్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మ్యాప్లో చూసుకుందాం ఆ పాయింట్ డిస్ప్లే అయిందా లేదా. చూడండి మ్యాప్లో ఇక్కడ 4th పాయింట్ అనేది డిస్ప్లే అయింది. ఎక్కడ పడింది? లెఫ్ట్ సైడ్ పడింది. అంటే మనం ఫస్ట్ పాయింట్ వచ్చేసి 1 తీసుకున్నాము, సెకండ్ పాయింట్ వచ్చేసి 2 తీసుకున్నాము. సో మనం ఫస్ట్ తీసుకున్నాం కాబట్టి మనకి లెఫ్ట్ సైడ్ పడింది. ఒకవేళ మీకు రైట్ సైడ్ కావాలంటే మీరు ఫస్ట్ సెకండ్ పాయింట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకి ఇప్పుడు 1, 2, 3, 4 పాయింట్స్ ఉన్నాయన్నమాట. మనం ఇప్పుడు ఏరియా క్యాలిక్యులేట్ చేయాలి. ఏరియా క్యాలిక్యులేట్ చేయాలంటే మీరు ఇక్కడ వచ్చేసి, సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ బాటంలో మనకి ఇక్కడ ఐకాన్ లేదు, పెరిమీటర్ అనే ఐకాన్ కనపడడం లేదు కాబట్టి సేమ్ మరి మన టూల్ బార్స్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు పెరిమీటర్ అండ్ ఏరియా ఉంది కదా, దాని ఐకాన్ సెలెక్ట్ చేసుకొని ఈ లెఫ్ట్ సైడ్ తెచ్చుకోండి.
సెలెక్ట్ అయిన తర్వాత ఓకే కొట్టేసేయండి. చూడండి ఇప్పుడు పైన టాప్లో మనకు కనిపిస్తుంది చూడండి ఏరియా. సో ఆ ఏరియా ఐకాన్ నేను క్లిక్ చేసిన తర్వాత క్లిక్ చేస్తే ఇక్కడ మనకి లిస్ట్ ప్రివ్యూ మ్యాప్ అని ఉంది. ఈ లిస్ట్లోకి వెళ్ళి సెలెక్ట్ పాయింట్ మల్టిపుల్ పాయింట్ సెలెక్ట్ ఈ ఆప్షన్ వద్దంటావా. సో ఏరియా అనేది మీరు క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ బాటంలో మీకు స్పేస్ బార్ కనిపిస్తుంది కదా, ఈ ఐకాన్ క్లిక్ చేసేసి పాలిగాన్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్, ఫోర్త్, మరి ఫస్ట్ పాయింట్ క్లోజ్ చేయండి. క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ కింద రైట్ సైడ్లో టిక్ మార్క్ కనిపిస్తుంది, దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు పెరిమీటర్ వచ్చేసి 27.388 మీటర్స్, ఏరియా వచ్చేసి 39.422 స్క్వేర్ మీటర్స్ వచ్చింది. సో ఇప్పుడు మీరు ఆ ఏరియా సేవ్ చేసుకోవాలనుకుంటే నేము 39.422 ఓకే కొట్టేసేయండి. సో మీకు ఆ ఏరియా అనేది మీకు డిస్ప్లే అవుతుంది ఏరియా దాని మీద పాలిగాన్లో. సపోజ్ మీకు ఈ ఏరియా పాలిగాన్ అనేది డిలీట్ కావాలంటే రైట్ సైడ్లో మీకు ఇక్కడ ఇది లైన్ ఫేస్ డేటాబేస్ అని ఉంది కదా, ఇందులో పాలిగాన్లోకి వెళ్ళేసి దాని మీద క్లిక్ చేసేసి డిలీట్ చేసేస్తే మనకి మ్యాప్లో అనేది ఏరియా పాలిగాన్ అనేది సో ఓకేనా, ఏరియా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆఫ్సెట్. సో నెక్స్ట్ మనం ఆఫ్సెట్ కావాలంటే మనకి లెఫ్ట్ సైడ్లో టాప్ నుంచి 5th ఐకాన్, సో ఆఫ్సెట్ పాయింట్ క్యాలిక్యులేషన్ అని వచ్చిందా, ఇందులో మనకి స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్. సో స్టార్ట్ పాయింట్ ఫ్రమ్ మ్యాప్ తీసుకుంటున్నాను నేను, ఎండ్ పాయింట్ 4 తీసుకుంటా. సో 1కి 4కి స్టేషన్ ఆఫ్సెట్. స్టేషన్ అంటే కటింగ్ పాయింట్, ఆఫ్సెట్ అంటే ఆఫ్సెట్ డిస్టెన్స్. స్టేషన్ వచ్చేసి ఆ రెండింటికి మధ్య 8.94 మీటర్స్ మనం ఇందాక చూసాము. సో నేను స్టేషన్ వచ్చేసి ఒక 5 మీటర్స్ పెడుతున్నా, ఆఫ్సెట్ డిస్టెన్స్ ఒక 5 మీటర్స్ పెడుతున్నా. సో క్యాలిక్యులేట్, సేవ్, అది 5th పాయింట్గా సేవ్ అవుతుంది. ఓకే. సో మీరు బ్యాక్ వచ్చి మ్యాప్లో చూసుకోండి. చూడండి 1 నుంచి 4th పాయింట్కి నేను 5 మీటర్ ఆఫ్సెట్ డిస్టెన్స్ ఇచ్చాను. సో ఇక్కడ మనం బేసిక్గా మనం ఏం చేయాలంటే ఇంటర్సెక్షన్ కానీ ఆఫ్సెట్ తీసుకున్నప్పుడు మనం ఏదైతే స్టార్టింగ్ పాయింట్ ఇస్తామో ఆ పాయింట్కి లెఫ్ట్ సైడే పడుతుంది, బోత్ ఇంటర్సెక్షన్లోను ఆఫ్సెట్లోను. అది మనము డిజైడ్ పాయింట్ మనకి ఏదైతే లెఫ్ట్ సైడ్ కావాలో రైట్ సైడ్ కావాలో దాన్ని బట్టి డిజైడ్ పాయింట్ అనేది మీరు స్టార్టింగ్ పాయింట్ తీసుకొని సెలెక్ట్ చేసుకోండి. సో సపోజ్ ఇప్పుడు మనకి 1 నుంచి 4 ఫస్ట్ పాయింట్ 4th పాయింట్ ఉంది కదా, ఆ ఫస్ట్ పాయింట్ 4th పాయింట్కి మనం సపోజ్ 8.94 మీటర్స్ ఉంది, మనం ఒక 4 మీటర్స్ ఎక్స్టెండ్ చేయాలనుకుంటే ఇక్కడ మనము ఎక్స్టెండ్ పాయింట్ క్యాలిక్యులేషన్ అనే ఆప్షన్ యూస్ చేయాలి. ఈ ఎక్స్టెండ్ పాయింట్ క్యాలిక్యులేషన్ అనేది మనకి టాప్ నుంచి 4th ఐకాన్, దాన్ని క్లిక్ చేస్తే ఎక్స్టెండ్ పాయింట్ క్యాలిక్యులేషన్ వచ్చింది. సో పాయింట్ ఏ నేను ఫస్ట్ పాయింట్ సెలెక్ట్ చేస్తున్నాను, పాయింట్ బి వచ్చేసి 4th పాయింట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు L1 డిస్టెన్స్ ఇవ్వాలి. ఇక్కడ మనకు సపోజ్ నేను 4 మీటర్స్ ఇస్తున్నాను, క్యాలిక్యులేట్, సేవ్, ఓకే కొట్టిన తర్వాత మరి బ్యాక్ వచ్చేసి ఎగ్జిట్ అవ్వండి. మీకు మ్యాప్లో చూడండి ఫస్ట్ పాయింట్కి 4th పాయింట్ అదే లైన్లో 6th పాయింట్ అనేది 4 మీటర్స్ ఎక్స్టెండ్ అయ్యింది. అలాగే మీరు సపోజ్ పాయింట్ అనేది 1 నుంచి 4కి మీరు తగ్గించుకోవాలనుకుంటే మనం -4 కొడితే మనకి ఆప్షన్ వర్కౌట్ కావట్లేదు. సో అప్పుడు మనం ఏం చేయాలి, సేమ్ మనం ఆఫ్సెట్ పాయింట్ ఎలా అయితే కొట్టామో స్టేషన్ ఆఫ్సెట్ పాయింట్ వచ్చింది. స్టేషన్లో మనం కటింగ్ పాయింట్ డిస్టెన్స్ ఇస్తాము, ఆఫ్సెట్ డిస్టెన్స్ వచ్చేసి 0 పెట్టుకుంటే మనకి బిట్వీన్ ద 2 పాయింట్స్కి మనకి పాయింట్ అనేది పడుతుందన్నమాట. సపోజ్ ఇప్పుడు మనము 4th పాయింట్కి స్టేక్ చేయాలనుకుంటే బ్యాక్ వచ్చేసి ఇదే సర్వే ఐకాన్లో మనకు పాయింట్ స్టేక్అవుట్ అని ఉంది. సో పాయింట్ స్టేక్అవుట్లోకి వెళ్ళి 5th సపోజ్ 4th పాయింట్ నేను స్టేక్ చేయాలనుకుంటున్నాను, సపోజ్ 3rd పాయింట్ స్టేక్ చేయలేము దగ్గర కాబట్టి ఇదే 3rd పాయింట్ స్టేక్ కొడుతున్నాను చూడండి. ఓకే చూడండి మేము కూర్చున్న ఐకాన్ దగ్గర నుంచి సౌత్కి 13 మీటర్స్, ఈస్ట్కి 3.9 మీటర్స్. సో అలా మీరు ఎంతైతే డిస్టెన్స్ చూపిస్తే ఆ డిస్టెన్స్ని బట్టి వెళ్ళి ఆ రిక్వైర్డ్ డిజైడ్ పాయింట్ దగ్గరికి మీరు స్టేక్ చేసుకొని వెళ్ళండి, అంతే కదా చాలు. సో మనం ఏదైతే ఇంటర్సెక్షన్ ఆఫ్సెట్ పాయింట్స్ టేక్అవుట్ చేసి ఆఫ్సెట్ పాయింట్స్ పెట్టుకుంటున్నామో ఆ పాయింట్స్ని మనము స్టేక్ చేసిన తర్వాత అక్కడే మనం మనీ పికప్ చేయాలి. ఆ పికప్ చేస్తేనే మనకి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఊరికే మనము ఊరికే ఇంటర్సెక్షన్ చేసేసి పాయింట్ వదిలేస్తే మళ్ళీ ఎక్స్పోర్ట్ కాదు డేటా. సో మీరు ఎక్స్పోర్ట్ ఏదైతే ఇంటర్సెక్షన్ చేసుకుంటున్నారో ఆ పాయింట్ని కంపల్సరీగా మీరు పికప్ చేయాలి. సో ఇప్పుడు మనం ఈ డేటాని ఎట్లా ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే సేమ్ మరి ఫస్ట్లో ప్రాజెక్ట్ ఉంది కదా, ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ ఫైల్లో ఈ సెలెక్ట్ డేటా ఫైల్ మనం ఇప్పుడు ATP SSLR అనే ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చాం కదా, అదే నేమ్తో వస్తుంది.
ఫైల్ ఫార్మాట్ ఇక్కడ మనకి సర్వే పాయింట్ డేటా ఫార్మాట్ సిఎస్వి ఎక్స్ఎల్ఎస్ డాట్ డిఎక్స్ఎఫ్ జేపీజీ ఎక్స్ఎల్ఎస్ వచ్చింది. సో మనం ఇక్కడ సర్వే పాయింట్ డేటా ఫార్మాట్ సిఎస్వి అన్న తీసుకోండి, ఎక్స్ఎల్ఎస్ అన్న తీసుకోండి. సిఎస్వి తీసుకుంటున్నాం ఇక్కడ, సిఎక్స్వి తీసుకొని ఎక్స్పోర్టు. ఈ ఎక్స్పోర్ట్లో ఇంటర్నల్ స్టోరేజ్లో మీరు ఏ ఫోల్డర్లో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫోల్డర్లో పాత్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ కొట్టండి. ఎక్స్పోర్ట్ కొడితే మీకు ఎక్స్పోర్టెడ్ ఫైల్ సక్సీడెడ్. మీరు మామూలు మన మొబైల్ ఆండ్రాయిడ్ మొబైల్ ఎలా అయితే ఫైల్స్లోకి వెళ్ళి ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి ఎలా అయితే ఫోల్డర్లోకి వెళ్తారో ఆ ఫోల్డర్లో అనేది ఉంటుంది. లేదు మీరు ఇలాగే షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ వయా షేర్ మీనో లేకుంటే వాట్సాప్ కానీ మీరు షేర్ చేసుకోవచ్చు. సో ఇది మన సో ఇలా మనం జెన్ఎక్స్ రోవర్ని యూజ్ చేసే విధానం. థ్యాంక్ యూ.